నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఢిల్లీ మద్యం పాలసీ కేసును కొట్టివేసిన ప్రత్యేక కోర్టు. కేజ్రీవాల్, సిసోడియా, కవిత సహా 23 మందికి విముక్తి. సరైన ఆధారాలు లేకుండానే కేసులో పేర్లు చేర్చారని కోర్టు ఆగ్రహం. పూర్తిగా లోపభూయిష్టమైన దర్యాప్తు జరిగిందని మండిపాటు. ఏనాడు అవినీతికి పాల్పడలేదన్న కేజ్రీవాల్. అక్రమంగా కేసు పెట్టి జైల్లో పెట్టారని ఆవేదన. LCH ప్రచండ్లో ప్రయాణించిన రాష్ట్రపతి ముర్ము. భారత్ పాకిస్తాన్ సరిహద్దులోని జైసల్మేర్లో విహంగ వీక్షణం. DMKలో చేరిన తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం. కండువా కప్పి ఆహ్వానించిన ముఖ్యమంత్రి స్టాలిన్. ఆప్ అధినేత ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాకు భారీ ఊరట దక్కింది. గత ఆప్ ప్రభుత్వాన్ని కుదిపేసిన మద్యం విధానం రూపకల్పనలో అవినీతి కేసులో కేజ్రీవాల్, మనీష్ సిసోదియాలను ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. దేశ రాజధానిలో ఆప్ పతనానికి కారణమైన ఈ హై ప్రొఫైల్ కేసును కొట్టివేసింది. స్పష్టమైన ఆధారాలు లేకుండా కేజ్రీవాల్ను కేసులో ఇరికించారని కోర్టు వ్యాఖ్యానించింది. ఎక్సైజ్ పాలసీలో ఎలాంటి కుట్ర లేదా నేరపూరిత ఉద్దేశ్యం లేదని కోర్టు పేర్కొంది. కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కల్వకుంట్ల కవిత సహా 23 మందికి విముక్తి కల్పిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. వారిపై చర్యలు తీసుకోవడానికి తగిన సాక్ష్యాలను సమర్పించడంలో CBI విఫలమైందని పేర్కొంది. నిందితులపై ప్రాథమిక కేసులు నమోదు చేయలేదని, CBI ఛార్జిషీట్లో అనేక లోపాలు ఉన్నాయని న్యాయమూర్తి అన్నారు. ఏ సాక్షి వాంగ్మూలంతోనూ ఛార్జిషీట్లోని అభియోగాలు సరిపోవడం లేదని పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం విధాన రూపకల్పన కేసులో సౌత్ గ్రూప్ అనే పదాన్ని ఉపయోగించడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాంటి వ్యక్తీకరణకు స్పష్టత, సరైన ఆధారాలు లేవని తెలిపింది. ఇక లిక్కర్ పాలసీ కేసులో న్యాయస్థానం తీర్పును విన్నాక ఆప్ అధినేత కేజ్రీవాల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సత్యమే ఎప్పటికైనా గెలుస్తుందని, దేవుడు తమ వెంటే ఉన్నాడంటూ కన్నీరు పెట్టారు. బీజేపీకి నిజంగా అధికారం కావాలంటే తనను జైల్లో పెట్టడానికి బదులుగా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవాలని అన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం సహా 5 ఆప్ నేతలను జైల్లో పెట్టారని కేజ్రీవాల్ గుర్తు చేశారు. కేజ్రీవాల్ అవినీతి పరుడు కాదని, అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళం తామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ కేవలం విపక్షాలపైనే దృష్టి పెట్టారని, ప్రజల సమస్యలను మాత్రం పట్టించుకోరని పేర్కొన్నారు. पिछले कुछ सालों से जिस तरह से शराब घोटाला कर रही थी और हमारे ऊपर आरोप लगा रही थी, आज कोर्ट ने सारे आरोप खारिज कर दिए और जितने भी एक्यूज्ड थे सबको डिस्चार्ज कर दिया। हम हमेशा कहते थे सत्य की जीत होती है। हमें भारतीय न्याय प्रणाली पे भरोसा है। मुंह पे जा रहे सर के माइक नीचे। मैं जज साहब का बहुत बहुत शुक्रिया अदा करता हूं जिन्होंने हमारे साथ न्याय किया, सत्य की जीत हुई। मैं हमेशा कहता था कि भगवान हमारे साथ है। मोदी जी ने और अमित शाह जी ने मिल के आजाद भारत का सबसे बड़ा राजनीतिक षड्यंत्र रचा। आम आदमी पार्टी को खत्म करने के लिए आम आदमी पार्टी के सबसे बड़े 5 नेताओं को जेल में डाल दिया गया। यहां तक कि सिटिंग चीफ मिनिस्टर, जो आज तक भारत के इतिहास में कभी नहीं हुआ, सिटिंग चीफ मिनिस्टर को उसके घर से घसीटकर जेल में डाला गया और 6 महीने तक जेल में रखा गया। हमारे उप मुख्यमंत्री मनीष सिसोदिया जी, उनको लगभग 2 साल तक जेल में रखा गया। पूरा का पूरा फर्जी केस था। हमारे ऊपर कीचड़ फेंका गया।
24 घंटे टीवी चैनलों के ऊपर डिबेट चलते थे, खबरें दिखाई जाती थी केजरीवाल भ्रष्ट है, केजरीवाल भ्रष्ट है। हो गया संभालिए सर, अपने आप संभालिए, हिम्मत सर, ये केजरीवाल भ्रष्ट नहीं है। मैंने केवल अपनी जिंदगी में ईमानदारी कमाई है। इन्होंने झूठा केस लगाया और आज ये साबित हो गया, कोर्ट ने कहा है कि केजरीवाल कट्टर ईमानदार है, मनीष सिसोदिया कट्टर ईमानदार है, आम आदमी पार्टी कट्टर ईमानदार है। मैं प्रधानमंत्री जी से कहना चाहता हूं, सत्ता के लिए इस तरह से खिलवाड़ मत कीजिए, देश के साथ इस तरह से संविधान के साथ खिलवाड़ मत कीजिए। आपको सत्ता चाहिए, अच्छे काम कीजिए। आज देश के सामने इतनी बड़ी बड़ी समस्याएं हैं, महंगाई है, बेरोजगारी है, पूरे देश में सड़कें टूटी पड़ी है, चारों तरफ पोल्यूशन ही पोल्यूशन हो रहा है, चारों तरफ देश में इतनी समस्याएं हैं। उन समस्याओं का समाधान करके सत्ता में आइए ना। केजरीवाल पे, आम आदमी पार्टी पे झूठे केस क्यों करते हैं? अच्छा काम करके सत्ता में आइए। इस तरह के झूठे केस करना और 24 घंटे विरोधियों के, विपक्षियों के खिलाफ ऊट पटांग के केस करना, उनको जेल में डालना, ये एक प्रधानमंत्री को शोभा नहीं देता। इससे देश आगे नहीं बढ़ेगा। देश आगे तब बढ़ेगा जब जनता की समस्याओं का समाधान किया जाएगा। आज एक बार फिर गर्व हो रहा है देश के संविधान पर, बाबा साहब अम्बेडकर पर, जिन्होंने इतना शानदार संविधान दिया और सत्य की जीत हुई है। सर, सीबीआई की ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ఈ ఢిల్లీ మద్యం పాలసీ కేసును ఢిల్లీ కోర్టు కొట్టేసింది. అసలు ఢిల్లీ కోర్టు ఆర్డర్కి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కీలకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా చూసుకుంటే ఢిల్లీ మద్యం కుంభకోణం ఒకనొక టైంలో సంచలనంగా మారింది. ఢిల్లీ మద్యం విధానంలో కీలకమైనటువంటి మార్పులు చేశారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 1000 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందనేటువంటి అంశాన్ని ప్రధానంగా అప్పుడు లెఫ్టినెంట్ జనరల్ ఉన్నటువంటి, ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ గా ఉన్న, గవర్నర్ గా ఉన్నటువంటి వ్యక్తి అనేక అంశాలను క్రోడీకరిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. ఆప్ నేతల కేసు ఏంటది? కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సిబిఐ, ఈడీలు కేసు దర్యాప్తును ప్రారంభించాయి. ఈ కేసు దర్యాప్తు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని పరిణామాల్లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఆయనతో పాటుగా డిప్యూటీ సీఎం ఉన్నటువంటి మనీష్ సిసోడియా, వీరితో పాటు పలువురు అధికారులు, వీరికి తోడుగా అప్పుడు బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నటువంటి కే కవిత, వీరితో పాటుగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు, వారితో పాటు అరబిందో సంబంధించినటువంటి వ్యక్తులు, వీరంతా ఆడిటర్లు, వీరందరూ ఈ మొత్తం కుంభకోణంలో పాలు పంచుకున్నారని మొత్తం 23 మంది నిందితులుగా చేరుస్తూ సిబిఐ, ఈడీలు దర్యాప్తు చేశాయి. వీటన్నిటిపైన విచారణ జరిపినటువంటి ఈ దాదాపు 45 రోజుల పాటు సుదీర్ఘ విచారణ తర్వాత రౌస్ అవెన్యూ సిబిఐ కోర్టు ఈ రోజు కీలకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా ఉత్తర్వుల్లో పేర్కొన్నటువంటి అంశాల ప్రకారం చూసుకుంటే, కేసులో ఎక్కడ ఎలాంటి ఆధారాలు లేకుండా, ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఊహాజనితమైనటువంటి అంశాలకు తావిస్తూ కేసు దర్యాప్తు కొనసాగిందని, మొత్తం కేసు అంతా లోపభూయిష్టంగానే జరిగింది తప్ప ఎక్కడ ఆధారపూరితమైనటువంటి వ్యవహారాలతో కేసు విచారణ జరగలేదు అని చెప్పని సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. అరవింద్ కేజ్రీవాల్, అదేవిధంగా మనీష్ సిసోడియా, వీరితో పాటుగా మరో 23 మంది, కవిత సహా 23 మందిపై దాఖలైనటువంటి అభియోగాలను కొట్టేస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం మొత్తం కేసునే పూర్తి స్థాయిలో కొట్టేస్తున్నట్లుగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం తెలుస్తా ఉంది. దాంతో పాటుగానే ఇప్పుడు జరిగినటువంటి మొత్తం వ్యవహారంలో దాదాపు 100 కోట్ల రూపాయల చేతులు మారినట్లుగా ఆరోపించినటువంటి సిబిఐ అందుకు తగిన ఆధారాలు ఎక్కడ సమర్పించలేదని, ఆధారాలు లేకుండానే కేసు మొత్తం కేసు నమోదు నుంచి దర్యాప్తు పూర్తయి
ఛార్జ్ షీట్ దాఖలు వరకు మొత్తం లోపభూయిష్టంగానే జరిగింది తప్ప ఆధారరహితమైనటువంటి కేసు గానీ ఈ కేసును పరిగణలోకి తీసుకుంటున్నట్లుగా ఎక్కడ నిందితులపైన పూర్తి స్థాయిలో పకడ్బందీగా ఆధారాలు ఎక్కడ తమకు కనిపించలేదు అని చెప్పని ఈ రోజు సిబిఐ ప్రత్యేక కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంటూ తుది తీర్పును వెలువరించింది. 23 మంది నిందితులపై చేసినటువంటి అభియోగాలను పూర్తి స్థాయిలో సిబిఐ కోర్టు కొట్టేయడంతో పాటుగా ఈ తీర్పుకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ క్రోడీకరిస్తూ సిబిఐ ఈడీలు నమోదు చేసినటువంటి కేసులన్నింటిలో లోపభూయిష్టంగా ఉన్నాయి కాబట్టి ఆ కేసులు నిలబడే పరిస్థితి లేకుండా ఉందని సిబిఐ కోర్టు తన తీర్పులో వెలువరించింది. రైట్ అరుణ్, ధన్యవాదాలు. తమిళనాడు ఎన్నికల వేళ రాజకీయాల్లో రసవత్తరంగా మారాయి. దివంగత సీఎం జయలలితకు నమ్మిన బంటు అయిన పన్నీర్ సెల్వం డీఎంకేలో చేరారు. చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్ సమక్షంలో పన్నీర్ సెల్వం డీఎంకే కండువాను కప్పుకున్నారు. పన్నీర్ సెల్వంతో పాటు ఆయన మద్దతుదారులకు స్టాలిన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పన్నీర్ సెల్వంను అన్నా డీఎంకేలోకి తిరిగి చేర్చుకునే ప్రసక్తే లేదంటూ పళనిస్వామి ఇటీవల తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలో ఓపీఎస్ మద్దతుదారులు డీఎంకే టీవీకేల్లో చేరుతుండటంతో ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. రాజకీయ మనుగడ కోసం ఆయన డీఎంకేలో చేరినట్లు సమాచారం. డీఎంకేకు ప్రధాన ప్రత్యర్థి అయిన అన్నా డీఎంకే పార్టీలో జయలలితకు అత్యంత విధేయుడిగా పన్నీర్ సెల్వం ఉండేవారు. జయ జీవించి ఉన్నప్పుడు అనుకోని పరిస్థితుల్లో 3 సార్లు ఆమె స్థానంలో తాత్కాలిక ముఖ్యమంత్రిగా పనిచేశారు. జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు పన్నీర్ సెల్వం కేబినెట్ మీటింగ్లలో ఆమె ఫోటోను టేబుల్ మీద పెట్టుకుని కూర్చునేవారు. సీఎం కుర్చీని ఖాళీగా ఉంచేవారు. జయ మరణం తర్వాత పార్టీలో బలమైన నేతగా ఎదిగిన శశికళ పన్నీర్ సెల్వంతో బలవంతంగా రాజీనామా చేయించారు. శశికళ జైలుకు వెళ్లిన తర్వాత పళనిస్వామి సీఎం అయ్యారు. అప్పటి నుంచి పన్నీర్ సెల్వం అన్నా డీఎంకేకు దూరమయ్యారు. దక్షిణాది నుంచి ఏ నాయకుడు బలంగా మారకుండా చూడాలని అన్నా డీఎంకే పార్టీ చీఫ్ ఎలప్పాడి పళనిస్వామి కంకణం కట్టుకున్నారని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆరోపించారు. డీఎంకేలో చేరిన అనంతరం పార్టీ ప్రధాన కార్యాలయంలో పన్నీర్ సెల్వం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అన్నా డీఎంకేకు భవిష్యత్తులో ఎలాంటి విజయం దక్కనటువంటి పరిస్థితిని పళనిస్వామి సృష్టించారని మండిపడ్డారు. పళనిస్వామి నిరంకుశుడు, అహంకారి అంటూ దుమ్మెత్తిపోశారు. గతం గురించి ఎలాంటి ఆందోళన చెందడం లేదని, ఇప్పటి నుంచి సీఎం స్టాలిన్ ఆదేశానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ప్రజలకు ముఖ్యమంత్రి స్టాలిన్ సుపరిపాలన అందిస్తున్నారని ఆయన తెలిపారు. ద్రవిడ ఉద్యమాన్ని కాపాడేందుకు డీఎంకే కృషి చేస్తోందని వివరించారు. ఇక నుంచి ఆ పార్టీ క్యాడర్లో ఒకటిగా పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తానని పన్నీర్ సెల్వం పేర్కొన్నారు. తనకు ఎదురైన చేదు అనుభవాలన్నిటికీ ముగింపు పలకడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ద్వారపూడి శివారు వేములపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సోదరిని ప్రేమ వివాహం చేసుకున్న వ్యక్తిని ఆమె సోదరులు హతమార్చడం తీవ్ర కలకలం రేపింది. వేములపల్లికి చెందిన 41 సంవత్సరాల పోలుపల్లి వీరవెంకట సూర్యప్రకాశ్రావు స్థానికంగా వస్త్ర వ్యాపారం చేస్తున్నారు. మేడపాడు గ్రామానికి చెందిన అయినవిల్లి సంధ్య రాయవరంలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్నారు. సంధ్య, సూర్యప్రకాశ్రావు ఇద్దరు సహచర విద్యార్థులు. కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వేరువేరు కులాలు కావడంతో సంధ్య కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. ఈ క్రమంలో నిన్న ఉదయం అన్నవరంలో సూర్యప్రకాష్, సంధ్య పెళ్లి చేసుకున్నారు. వివాహం అనంతరం సంధ్యను తీసుకుని సూర్యప్రకాశ్రావు తన ఇంటికి వెళ్లారు. పెళ్లి విషయం తెలుసుకున్న సంధ్య సోదరులు చంద్రపాల్, గిరిబాబు సూర్యప్రకాశ్రావు ఇంటికి వెళ్లి ఆయనపై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఇద్దరూ కలిసి బండరాయితో ముఖంపై దాడి చేసినట్లు వివరించారు. తీవ్ర గాయాలతో సూర్యప్రకాష్ అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన స్థానికులు నిందితుల్ని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమ్మాయిలు ఒక అమ్మాయిలు ఇద్దరికి మ్యారేజ్ అయిపోయిందండి. అబ్బాయిని సంజయ్ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుని అన్నవాళ్ళని ఇంటికి వచ్చారండి. ఇంటికి వచ్చి జై తెలంగాణ, సత్యమేవ జయతే. మేము ముందు నుండి ఏదైతే తెలంగాణ ప్రజలకు చెప్తూ వచ్చామో అదే విధంగా ఇవాళ కోర్టు కంప్లీట్గా కేసును పక్కకు పెడుతూ అందరినీ కూడా మరి నిర్దోషులుగా విడుదల చేయడం అనేది సంపూర్ణంగా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ పైన
మేము పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మరి వమ్ము కాకుండా ఇవాళ న్యాయ వ్యవస్థ కాపాడిందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ఈ దేశంలో ఏదైతే ఒక పొలిటికల్ వెండెటా నడుస్తోందో దానిలో భాగంగా పెట్టినటువంటి కేసుల నుంచి ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా నేను బయటికి వస్తానని నేను చెప్పడం జరిగింది. మరి అదే విధంగా ఇవాళ రావడం జరిగింది. ఎక్కడ నా తప్పు లేకుండా ఒక రాజకీయ పరంగా ఈ కేసు పెట్టారని చెప్పి మేము పదే పదే చెప్పిందే ఇవాళ నిజమైంది. అదేవిధంగా ఈ కేసు పెట్టినటువంటి సందర్భంలో అనేక సార్లు ఢిల్లీకి వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మా తెలంగాణ జాగృతి నాయకులు, నన్ను అభిమానించేటటువంటి అన్నదమ్ములు, మిత్రులు అనేక మంది నాకు నా కుటుంబానికి అండగా నిలబడ్డారు. చాలా మంది పేద కార్యకర్తలు డబ్బులు పోగేసుకొని ఢిల్లీకి ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు ఎంతో మంది నాకు తెలుసు. ప్రతి హియరింగ్కి వచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు ఎంతో మంది నాకు తెలుసు. అటువంటి వారిని జీవితంలో నేను మర్చిపోకుండా కళ్ళలో పెట్టుకొని చూసుకుంటానని వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ, ఆ సమయంలో నా పిల్లలతోని అండగా నిలబడ్డటువంటి మా కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మా అత్త మామయ్య గారికి, మా మదర్కి, ఫాదర్కి, అదేవిధంగా మా హస్బెండ్ కానీ మా పిల్లలు కానీ ఏదైతే వాళ్ళు 5.5 నెలలు నరకయాతన అనుభవించినారో వారిని ఇంకా మంచి మనుషులుగా తయారు చేసిందని నేను బలంగా నమ్ముతూ, ఆ దేవుడిచ్చినటువంటి వరంగా నా కుటుంబం ఇవాళ నాతో నిలబడి ఉండడం, నా కుటుంబంతో పాటు జాగృతి కుటుంబం, తెలంగాణ కుటుంబం నిలబడి ఉండడం చాలా సంతోషంగా ఉంది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. See, we have 100 times said that we have nothing to do with this case. This is a politically motivated case. As a part of political vendetta, this case has been put on the opposition parties, and I am thankful to the judiciary. They have upheld our faith in the judiciary of this country, and today judiciary has cut through this entire web of lies. They have seen right through it, and very transparently judiciary today has upheld our beliefs, and we are very, very, very thankful to the judiciary. And once again I want to say, through the difficult times, many of Jagruti Karyakartas came to Delhi. The poorest of the poor Karyakartas stood with me. My family stood with me. My kids have become more and more stronger with a greater resolve for me to serve the public, and I'm very, very thankful to everybody who stood by me in that difficult situation. Once again I want to say only one thing, that this was a web of lies, and the judiciary has cut right through it with this. बिल्कुल बिल्कुल सत्य की ही जीत हुई है. आज सत्य को छुपाया जा सकता है, बहुत देर अंधेरे में रखा जा सकता है, लेकिन सत्य को कभी भी पराजित किया नहीं जा सकता है. आज जो जुडिशरी से जजमेंट मिला है, जो कोर्ट से जजमेंट मिला है दिल्ली लिकर के पॉलिसी केस के बारे में, उससे दूध का दूध पानी का पानी हो गया है. जिस तरीके से सारे एजेंसीज को यूज करके ऑपोजिशन पार्टीज को दबाने का काम जो इस देश में चल रहा है, इसको साफ साफ देखने को मिला है. उसका नतीजा हम बहुत शुक्रिया अदा करते हैं, जो इस कठिन समय में हमारे साथ हमारे कार्यकर्ता खड़े थे, हमारे फैमिली के सारे मेंबर्स, खास करके हमारे सास ससुर जी, हमारे माता पिता जी जो हमारे साथ जुड़े थे, खड़े थे, उन सबको अभी मैं शुक्रिया अदा करती हूँ. See, fundamentally, not only me, KCR Garu himself has time and again said that this is a vendetta on BRS party, this is a vendetta on KCR Garu, that has been reflected on Kavita, and I have also time and again said it is a false case, it is a politically motivated case, and as I said, judiciary has seen through the web of lies, cut through them. But here the point is, like the brother has asked, who will account for the time that I lost with my kids? Who will account for the time that I've lost with my family? ఇవన్నీ న్యాయం చివర్లో గెలిచిన 5.5 నెలలు నన్ను జైల్లో పెట్టి నన్ను నా కుటుంబానికి నా పిల్లలకి దూరం చేసినటువంటి సమయాన్ని ఎవరు తిరిగి తీసుకొస్తారు? అదేవిధంగా ఈ 5.5 నెలలు, అంతకుముందు 3 సంవత్సరాలు నన్ను ఎట్టుబడితే అటు మాట్లాడి ఆన్లైన్లో కావచ్చు నా బొమ్మలు మాఫ్ చేసి పెట్టి నన్ను హరాస్ చేసి నన్ను పబ్లిక్ మీటింగ్లలో అనేక రకాలుగా దుర్భాషలాడినటువంటి వారందరికీ మరి ఎవరు జవాబు చెప్తారనేది ప్రజలు ఆలోచించుకోవాలి. ఒక నైతికతను క్రాస్ చేసి ఎట్టుబడితే అటు రిజల్ట్ రాకముందు మాట్లాడడం అనేటటువంటిది సమాజం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.
मैडम, बहुत संघर्ष के बाद ये आपको जीत हुई है। आपके पूरे फैमिली मेंबर्स सफर किए, इंक्लूडिंग आपके फादर एंड ब्रदर। ये खुशी क्या आप साझा करना चाहेंगे केसीआर गारू के साथ, केटीआर गारू के साथ? हमने हमारे माताजी का आशीर्वाद लिया है ये रिजल्ट मिलते ही, और बाकी जो चीजें हैं वो ज्यादा अभी इस टाइम बोलने वाली चीजें नहीं है, लेकिन हम यही कहना चाहते हैं कि जिन्होंने ये केस के समय हमारा साथ दिया है, सारे उन लोगों को मैं शतकोटि नमन करती हूँ। थैंक यू। जय तेलंगाना, जय तेलंगाना। జై తెలంగాణ, సత్యమేవ జయతే. మేము ముందు నుండి ఏదైతే తెలంగాణ ప్రజలకు చెప్తూ వచ్చామో అదే విధంగా ఇవాళ కోర్టు కంప్లీట్ గా కేసును పక్కకు పెడుతూ అందరినీ కూడా మరి నిర్దోషులుగా విడుదల చేయడం అనేది సంపూర్ణంగా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ పైన మేము పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మరి వమ్ము కాకుండా ఇవాళ న్యాయ వ్యవస్థ కాపాడిందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ఈ దేశంలో ఏదైతే ఒక పొలిటికల్ వెండెటా నడుస్తోందో దానిలో భాగంగా పెట్టినటువంటి కేసుల నుంచి ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా నేను బయటికి వస్తానని నేను చెప్పడం జరిగింది. మరి అదే విధంగా ఇవాళ రావడం జరిగింది. ఎక్కడ నా తప్పు లేకుండా ఒక రాజకీయ పరంగా ఈ కేసు పెట్టారని చెప్పి మేము పదే చెప్పిందే ఇవాళ నిజమైంది. అదేవిధంగా ఈ కేసు పెట్టినటువంటి సందర్భంలో అనేక సార్లు ఢిల్లీకి వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మా తెలంగాణ జాగృతి నాయకులు, నన్ను అభిమానించేటటువంటి అన్నదమ్ములు, మిత్రులు అనేక మంది నాకు నా కుటుంబానికి అండగా నిలబడ్డారు. పేద కార్యకర్తలు డబ్బులు పోగేసుకొని ఢిల్లీకి ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు ఎంతో మంది నాకు తెలుసు. ప్రతి హియరింగ్ కి వచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు ఎంతో మంది నాకు తెలుసు. అటువంటి వారిని జీవితంలో నేను మర్చిపోకుండా కళ్ళలో పెట్టుకొని చూసుకుంటానని వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ, ఆ సమయంలో నా పిల్లలతోని అండగా నిలబడ్డటువంటి మా కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మా అత్త మామయ్య గారికి, మా మదర్కి, ఫాదర్కి, అదేవిధంగా మా హస్బెండ్ కానీ మా పిల్లలు కానీ ఏదైతే వాళ్ళు 5.5 నెలలు నరకయాతన అనుభవించినారో వారిని ఇంకా మంచి మనుషులుగా తయారు చేసిందని నేను బలంగా నమ్ముతూ, ఆ దేవుడిచ్చినటువంటి వరంగా నా కుటుంబం ఇవాళ నాతో నిలబడి ఉండడం, నా కుటుంబంతో పాటు జాగృతి కుటుంబం, తెలంగాణ కుటుంబం నిలబడి ఉండడం చాలా సంతోషంగా ఉంది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. See, we have 100 times said that we have nothing to do with this case. This is a politically motivated case. As a part of political vendetta, this case has been put on the opposition parties, and I am thankful to the judiciary. They have upheld our faith in the judiciary of this country, and today judiciary has cut through this entire web of lies. They have seen right through it, and very transparently judiciary today has upheld our beliefs, and we are very thankful to the judiciary. And once again I want to say, through the difficult times, many of Jagruti Karyakarta తాజా అంశం చూస్తున్నాం. ఢిల్లీ మద్యం కేసును కోర్టు కొట్టివేయడాన్ని కల్వకుంట్ల కవిత స్వాగతించారు. కడిగిన ముత్యం వలె బయటకు వస్తానని అప్పుడే చెప్పారన్న కవిత, న్యాయ వ్యవస్థపై తాను పెట్టుకున్న నమ్మకం నిలబడిందని వ్యాఖ్యానించారు. ఇది కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసేనని ఎన్నోసార్లు చెప్పినట్లు తెలిపారు. ఈ కేసు వల్ల తాను, తన కుటుంబం కొన్ని నెలల పాటు క్షోభ అనుభవించామన్న కవిత, కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ప్రకృతి పరిరక్షణ, సుస్థిర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్లాస్టిక్ రహిత భారత్ కోసం కృషి చేస్తున్న ASEZ దక్షిణ కొరియా సంస్థ సచివాలయంలో గ్రీన్ సంగీత కచేరీ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్లాస్టిక్ నిర్మూలిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే మద్దతు పత్రంపై మంత్రి సంతకం చేశారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ రహిత పర్యావరణం కోసం పాటుపడాలని పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. మార్కెట్ కు ఇతరత్ర పోయినప్పుడు వాడే పరిస్థితి ఏర్పడుతుంది. దానిలో కూడా డేంజరస్ ప్లాస్టిక్ ఉంది, కొంత కన్జ్యూమబుల్ యూజబుల్ ప్లాస్టిక్ ఉంది. ఇట్లా రకరకాల కేటగిరీ ఉన్నప్పుడు వీళ్ళు చెప్పే ప్రోగ్రాం ద్వారా తప్పకుండా మనందరం కొంత చైతన్యమై వారు ఎక్కడి నుంచో మనకు చెప్పడానికి వస్తా ఉన్నప్పుడు మన చేతుల్లోనే అవగాహన కలిగి, చదువు కలిగి, నలుగురికి మార్గదర్శకత్వం చేయగలిగినటువంటి సెక్రటరీ ఉద్యోగులు తప్పకుండా 4 ఇంతల స్ఫూర్తిదాయకంగా స్పందించి మీ ద్వారా తెలంగాణ యావత్తుకు ఒక మంచి మార్గం దొరుకుతుంది, మీ యొక్క ప్రభావం యావత్ తెలంగాణ ఉద్యోగం మీద పడుతుంది అనేటువంటి ఆకాంక్షని సందర్భంగా నేను వ్యక్తం చేస్తాను. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం నెహ్రూ నగర్ గ్రామంలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వల్లూరి భూలక్ష్మి అనే మహిళ ఒక్కరే ఇంట్లో నివాసం ఉంటున్నారు. గురువారం రాత్రి సిలిండర్ ఆఫ్ చేయడం మర్చిపోయి భూలక్ష్మి నిద్రించింది. మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన ఆమె వంటగదిలో కరెంటు స్విచ్ చేసింది. గ్యాస్ బాగా లీక్ అవడంతో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్తో సహా ఫ్రిడ్జ్ పేలి ఇంట్లో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో భూలక్ష్మికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో ఓ పాఠశాల బస్సు ముందు వెళ్తున్న టిప్పర్ లారీని ఢీకొట్టడంతో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ప్రతిరోజు విద్యార్థులను తీసుకొచ్చే డ్రైవర్ కాకుండా అతని కుమారుడు వాహనాన్ని తీసుకొని విద్యార్థులను తీసుకురావడానికి వెళ్లాడు. 40 మంది విద్యార్థులను ఎక్కించుకొని తిరుగు ప్రయాణంలో మోకిలా గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద ముందుగా వెళ్తున్న టిప్పర్ వేగం తగ్గింది. వెనుక నుంచి వెళ్తున్న పాఠశాల బస్సు డ్రైవర్ వాహనాన్ని అదుపు చేయలేక టిప్పర్ను ఢీకొట్టాడు. దీంతో బస్సులోని విద్యార్థులకు గాయాలయ్యాయి. విద్యార్థులను వెంటనే శంకరపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 2 విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు విద్యార్థులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కుమ్మెర ఘటన మలుపులు తిరుగుతోంది. మృతి చెందిన చిన్నారికి శరీరం లోపల బయట ఎలాంటి గాయాలు లేవని పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో తేలిందని పోలీసులు తెలిపారు. గాయాల వల్లే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని, ఏ చిన్న సాక్ష్యం దొరికినా నిందితులపై హత్య నేరం మోపి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతున్న కుమ్మెర ఘటనలో పోలీసులు అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. కాలితో తన్నడం వల్లే 2 నెలల చిన్నారి చనిపోయిందని బాధితులు ఆరోపిస్తున్నారు. కాగా పాప ఒంటిపైన అంతర్గతంగా ఎలాంటి గాయాలు లేవని పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ద్వారా తేలిందని పోలీసులు వెల్లడించారు. కదల్లేని స్థితిలో ఉన్న పాపను నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లగా చిన్నారి చనిపోయినట్టుగా వైద్యులు నిర్ధారించారన్నారు. మెడికో లీగల్ కేసుకు పోస్టుమార్టం ఎగ్జామినేషన్ పీఎంఈకి తల్లిదండ్రులు ఒప్పుకోలేదని పోలీసులు చెబుతున్నారు. ఆసుపత్రి రికార్డుల ప్రకారం నెలలు నిండకుండానే పాప 31 వారాల్లోనే తక్కువ బరువుతో జన్మించింది. నీలోఫర్లో 30 రోజుల పాటు చికిత్స అందించారు. జాండీస్, న్యూమోనియా సహా శ్వాస సంబంధిత రుగ్మతలతో చిన్నారి బాధపడినట్లు నీలోఫర్ రికార్డులు చెప్తున్నాయి. అంతేకాదు, గతేడాది నవంబర్ 25న గర్భిణిగా ఉన్న మౌనికను భర్త కొట్టారని ఆసుపత్రి రికార్డుల్లో నమోదై ఉందని పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు ప్రకారం 18న పాపపై దాడి జరిగింది. అప్పట్నుంచి పాప చనిపోయే వరకు ఏం చికిత్స అందించారని అడిగినా సమాచారం ఇవ్వడం లేదని పోలీసులంటున్నారు. కాగా హిప్టోపాథాలజీ తదితర రిపోర్టులు పెండింగ్లో ఉన్నాయని, పాప గాయాల వల్లే చనిపోయినట్లు సాక్ష్యం లభిస్తే నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులంటున్నారు. Postmortem preliminary prakaram, no any internal or external antemortem injuries, medical history of the baby according to Government Hospital Nagar Karnool. Papa 31st వీక్ లో ప్రీమెచ్యూర్ గా తక్కువ జన్మ వెయిట్ తో 1.44 kg లో 21st డిసెంబర్ 2025 లో పుట్టింది. రెస్పిరేటరీ డిస్ట్రెస్ వల్ల NICU లో పెట్టారు. దాని తర్వాత ఇమీడియట్ గా నిలోఫర్ హాస్పిటల్ హైదరాబాద్ కి రెఫరల్ చేసి అక్కడ దాదాపుగా 30 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆరోగ్య సమస్యలు న్యూమోనియా. గర్భధారణ సమయంలో మోనిక తన భర్త చేత కొట్టబడింది అని రికార్డు ఉంది. ఏదైనా చిన్న సాక్ష్యం దొరికినా పాపపై దాడి జరిగింది. ఈ కేసు మర్డర్ కేసులో సెక్షన్స్ కూడా యాడ్ చేసి అవసరమైన చర్యలు తీసుకుంటారు. పాప చనిపోయిన తర్వాత ఈ నెల 22న మౌనిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 18న స్వామివారి దర్శనం కోసం శ్రీనివాసరెడ్డి 100 రూపాయల్ని అడిగారని,
తనను కులం పేరుతో దూషించారని, సాయంత్రం గణేష్ పైన దాడి చేసినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. కాగా అంతకన్నా ముందు అదే 18న గణేష్ శ్రీనివాసరెడ్డిపై ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం తన భార్యను కులం పేరుతో దూషించినట్లుగా, భార్య పాపపై దాడి జరిగినట్లుగా ఎక్కడా ప్రస్తావించలేదు. ఎస్సీ పేరుతో దూషించారని చెప్పడంతో పోలీసులు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కుల ధృవీకరణ కోసం అవసరమైన ఆధార్ లాంటి ధృవపత్రాలు బాధితులు ఇవ్వడం లేదని పోలీసులు అంటున్నారు. తను ఎస్సీ కులానికి చెందినది అని చెప్పి ఇంకో ఒక కంప్లైంట్ ఇచ్చింది. శ్రీనివాస్ రెడ్డి దేవాలయం ప్రవేశం కోసం ₹100 అడిగాడు అని, కుల పొరుతూ తిట్టాడు అని, కొట్టాడు అని ఆరోపించింది. అదే సాయంత్రం కొంతమంది రెడ్డి కమ్యూనిటీ సభ్యులు మరియు సర్పంచ్ తన భర్తను ఒక రూమ్ లో లాక్ చేసి ఐరన్ రాడ్స్ మరియు కొబ్బరి కాయాలతో దాడి చేశారు అని ఆరోపించింది. తను దయా కోసం తన పాపను వారి పాదాల దగ్గర పెట్టగా సంగం మధురెడ్డి పాపను తన్నాడు అని, పాప 2 మీటర్ల దూరం పడింది అని చెప్పింది. పాప మృతి ఆ దెబ్బ వల్ల జరిగింది ఆరోపించింది. గణేష్ ఇచ్చిన మొదటి కంప్లైంట్ లో తన భార్య మరియు పాపపై దాడి గురించి ప్రస్తావన ఏమీ లేదు. శ్రీనివాస్ రెడ్డి తన భార్యపై కుల ఆధారిత తిట్టలు, అది కూడా కంప్లైంట్ లో లేదు. ఎస్సీ/ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన తర్వాత కాంపెన్సేషన్ త్వరగా ఇవ్వాలని అధికారులు ప్రయత్నించిన రెవెన్యూ అధికారులు రిక్వెస్ట్ చేసిన కుటుంబం సహకరించడం లేదు. గురువారం సాయంత్రం నుంచి ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులు ధర్నాలో కనిపించకుండా పోయారు. వారిని ధర్మ సమాజ్ పార్టీ నాయకులే తీసుకెళ్లారని, తాము ఆపేందుకు ప్రయత్నించినా ఆగకుండా ఎక్కడికో తీసుకెళ్లారని పోలీసులు అంటున్నారు. వారికి ఏం జరిగినా తమది బాధ్యత కాదంటూ పోలీసులు చెప్తున్నారు. మా డిపార్ట్మెంట్ తరఫున ఎస్పీ గారు, అదేవిధంగా రెవెన్యూ వ్యవస్థ తరఫున కలెక్టర్ గారు కూడా మాట్లాడి వాళ్లకు అన్ని రకాలు కూడా సహాయ సహకారాలు అందిస్తామని, అదేవిధంగా ఈ కేసులో ఎటువంటి మా ఎఫ్ఐఆర్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏది వస్తే దాని ప్రకారంగా చేస్తామని అన్ని కూడా హామీ ఇచ్చినాం. అయినప్పటికీ ఈ ధర్మ సమాజ్ పార్టీ విశారదన్ మహారాజు యొక్క అనుచరులు రఘు, సాయి ఇద్దరు కూడా వాళ్ళని బాధితులందరినీ కూడా ఒక తెల్లటి బ్రీజా కారులో బలవంతంగా తీసుకొని హైదరాబాద్ వెళ్ళటం జరుగుతుంది. మరి తీసుకెళ్లేటటువంటి క్రమంలో మేము ఇక్కడ ఆపటానికి ప్రయత్నం చేసినాం. అదేవిధంగా తాడూరు దగ్గర కూడా ఆపటానికి ప్రయత్నం చేస్తే ఆపకుండా ఫాస్ట్గా వాళ్ళని తీసుకొని వెళ్ళటం జరిగింది. వాళ్ళు ఎక్కడికి పోయారు ఏందనేది మాకు సమాచారం కూడా ఇవ్వలేదు. మరి వాళ్ళు అన్నోన్ ప్లేస్కు తరలించడం జరిగింది. వారి యొక్క బాధ్యత మొత్తం కూడా విశారదన్ మహారాజు గారు తీసుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. నిందితుల్ని అదుపులోకి తీసుకునే విషయంలో ఎలాంటి పురోగతి లేదు. 3 నిందితుల్ని 23నే అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం 3 బృందాలు ఏర్పాటు చేసి వెతుకుతున్నామని పోలీసులు చెప్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణతో ముడిపెట్టి వాణిజ్య పన్నుల శాఖ పునర్వ్యవస్థీకరణకు చొరవ చూడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 1,00,000 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వానికి అందించే వాణిజ్య పన్నుల శాఖను విస్తరించే ముందు సమగ్ర అధ్యయనం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. సమగ్ర విశ్లేషణ లేకుండా, ఆదాయం బలోపేతం దిశగా ఆలోచించకుండా జీహెచ్ఎంసీ జోన్లకు అనుసంధానంగా వాణిజ్య పన్నుల శాఖ 9 డివిజన్లను 12 డివిజన్లుగా మార్చే యోచన చర్చనీయాంశంగా మారింది. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జీహెచ్ఎంసీ విస్తరణకు శ్రీకారం చుట్టింది. జీహెచ్ఎంసీలో జోన్ల ఏర్పాటు జనాభా, జనావాసాలు, భౌగోళిక విస్తీర్ణం ఆధారంగా ఉంటుంది. అయితే ఇదే ప్రామాణికంగా వాణిజ్య పన్నుల శాఖ డివిజన్ల ఏర్పాటు జరగాలనే యోచన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా జీఎస్టీ ఆదాయం, పన్ను చెల్లింపుదారుల సంఖ్య, వ్యాపార రంగాల వారీగా లావాదేవీల పరిమాణం వంటి అంశాలు పరిగణలోకి తీసుకుంటారు. ఐటీ కారిడార్ లాంటి భారీ వాణిజ్య కేంద్రాన్ని శివారు ప్రాంతంలోని నివాస కాలనీలతో సమానంగా చూడటం సాధ్యం కాదు. ఐటీ కారిడార్ ప్రాంతం నుంచి 1,000 కోట్ల జీఎస్టీ వసూలవుతుంటే నివాస ప్రాధాన్యత గల శివారు ప్రాంతాల నుంచి తక్కువ ఆదాయం వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ జోన్లను ప్రామాణికంగా తీసుకుని ప్రస్తుతమున్న 9 వాణిజ్య పన్నుల డివిజన్లను 12గా మార్చే ప్రతిపాదనపై నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయి అధ్యయనం లేకుండా పునర్వ్యవస్థీకరణ చేపడితే పాలనాపరంగా సమతుల్యత దెబ్బతినే ప్రమాదముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సర్కిళ్లలో అధిక వ్యాపార సంస్థలు ఉండటంతో పనిభారం పెరగవచ్చని, మరికొన్ని సర్కిళ్లలో వ్యాపార సంస్థలు తక్కువగా ఉండి అధికారులకు పనే లేకుండా పోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
రాష్ట్రానికి వచ్చే సొంత పన్నుల ఆదాయంలో జీఎస్టీ, వాణిజ్య పన్నుల వాటా దాదాపు 60%. రాష్ట్రం మొత్తం మీద వచ్చే జీఎస్టీ ఆదాయంలో దాదాపు 70% హైదరాబాద్ లో జరిగే వ్యాపార లావాదేవీల ద్వారానే వస్తున్నట్లు అధికారిక అంచనాలు సూచిస్తున్నాయి. రాష్ట్రంలో సుమారు 5 లక్షల జీఎస్టీ రిజిస్ట్రేషన్లు ఉండగా వాటిలో 2.5 లక్షలకు పైగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయని అంచనా. వాణిజ్య పన్నుల శాఖ పునర్విభజన అవసరమైతే దానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి సర్కిల్, డివిజన్ వారీగా జీఎస్టీ రిజిస్ట్రేషన్లు, పన్నుల వసూళ్లు, వ్యాపార రంగాల పంపిణీపై లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరముందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి డివిజన్ లో సమాన ఆదాయం, సమంగా పన్ను చెల్లింపుదారుల సంఖ్య, రంగాల వారి సమన్వయం వంటి ప్రమాణాలు పాటిస్తేనే సమర్థవంతమైన వ్యవస్థ సాధ్యమవుతుందనే అభిప్రాయాన్ని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు సైతం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటే వ్యాపార కార్యకలాపాలపై పర్యవేక్షణ బలోపేతమవుతుంది. సంగారెడ్డి జిల్లా కంది మండలం చేర్యాలలో 741 సర్వే నెంబర్ భూములను 70 ఏళ్ల నుంచి రైతులు సాగు చేసుకుంటున్నారు. ఆ సర్వే నెంబర్లోని 121 ఎకరాలను పరిశ్రమల స్థాపన కోసం ప్రభుత్వం టీజీఐఐసీకి కేటాయించింది. ఈ భూములకు సంబంధించి ప్రభుత్వం ఇస్తామంటున్న పరిహారం సరిపోదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్ విలువకు అనుగుణంగా భూముల ధరను నిర్ణయించడంతో పాటు కుటుంబానికి ఒక ఉద్యోగం, ప్లాట్ ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా చేర్యాల్లో 70 ఏళ్ల కిందట ఇందిరమ్మ ప్రభుత్వం సాగు చేసుకుని జీవించేందుకు ప్రభుత్వ భూమిని అసైన్డ్ చేసింది. అప్పటి నుంచి గ్రామంలోని దళితులు, గిరిజనులు, నిరుపేదలు వీటిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. బోర్లు పడిన చోట రైతులు 2 పంటలు పండించుకుంటున్నారు. ఈ క్రమంలోనే పారిశ్రామికీకరణ, పెరిగిన భూమి విలువ దృష్ట్యా ప్రభుత్వం భూములను టీజీఐఐసీకి కేటాయించింది. ఏళ్లుగా భూమిని నమ్ముకున్న తమను ఉన్నఫలంగా ఎంతో కొంత పరిహారం ఇచ్చి వెళ్లమనడం సరికాదని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో 8 కోట్ల నుంచి 12 కోట్లు పలుకుతున్న భూములకు 90 లక్షలు ఇచ్చి చేతులు దులిపేసుకోవాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎకరాకు 2.5 కోట్లు చెల్లించాలని నిర్వాసిత రైతులు డిమాండ్ చేస్తున్నారు. దాన్ని నేను ముట్టినప్పుడు కొట్టిన భూమి ఇప్పుడు 70 సంవత్సరాలకు వస్తుంది. మాకు దాన్ని ఇడిచిపెట్టి వేరే మా పాస్బుక్లు కూడా వేరే లేవు. అవే పాస్బుక్ మాకు. ఇక వీళ్ళు వచ్చి తీసుకుంటాం, ఎంతనో ఇంత ఇస్తాం, తీసుకుంటాం అంటే మాకు దాలేదని మేము కొట్లాడుతాం. 741 సర్వే నంబర్, రైతులము 120 ఎకరాల భూమి. రైతులందరూ ఒక ఉద్యోగము, ఒక ప్లాటు 250 గజాలు, 2,50,00,000 అయితేనే మేము భూమి ఇవ్వడానికి సిద్ధం ఉన్నాం. లేదు అంటే మేము భూమి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వము. భూమి కూడా ఇది మా యొక్క డిమాండ్. అధికారులు చేసిన భూ సర్వేలపైన రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భూమిని తక్కువగా చేసి చూపించారని ఆరోపిస్తున్నారు. పైగా తుది నోటిఫికేషన్ జారీ చేసి రైతుల వారీగా జాబితా ప్రకటించినప్పటికీ ఇది అందుబాటులో లేదంటున్నారు. అయితే ఈ భూములు తీసుకోవడానికి సర్వే చేసి కూడా మా అమ్మ పేరు పైన అర్ధ ఎకరా భూమి ఉంటుంది. అంటే 20 గుంటల భూమి ఉంటే వాళ్ళు చేసిన సర్వేలో 17 గుంటలు మాత్రమే చూస్తున్నారు. అట్లా చూపించి మమ్మల్ని మోసం చేయొద్దు. మాకు చేసుకోమని తెరువుకు మీరే తప్పులు చూపెట్టడం సరైనది కాదని నా కోరిక. మేమందరము పేదవాళ్ళమన్నాము. మేము బతకడానికి వేరే సోర్సెస్ ఏం లేవు, అవే భూములు కాబట్టి ఆ భూముల మీద గవర్నమెంట్ మాకు చెప్పకుండా వాళ్ళ ఇష్ట అనుసారంగా సర్వేలు చేస్తున్నారు. సర్వేలు చేసేటప్పుడు కూడా మేము అడిగితే ఏమన్నారంటే మీ పొజిషన్ ఎక్కడెక్కడ ఉందో మీకు తెలియదు కదా, పొజిషన్ చూపెట్టుండి, మీరు సహకరిస్తే మేము కొలిసి మీ పొజిషన్ మీకు చూపెడతాము, మీరు ఒప్పుకుంటేనే మీ భూములు వేరే వాళ్ళకి అప్పచెప్తాము, లేకపోతే మేము ఒప్పుకుంటాము అని చెప్పి అధికారులు అనడం జరిగింది సార్. ఏకకాలంలో మాకు సెటిల్మెంట్ చేయమని చెప్పి ఆర్డీఓ గారిని కోరడం జరిగింది. ఆర్డీఓ గారు కూడా సరే అని చెప్పారు. అయితే ఇప్పటి వరకు వచ్చి మా రైతులను సంప్రదించి ఎవరు తీసుకునే వాళ్ళు కానీ లేకపోతే ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు వచ్చి మమ్మల్ని సంప్రదించలేరు. సంప్రదించక మేము అయోమయంలో ఉన్నాం సార్. చూపెట్టి ఏమో నాటకం చేసినట్టుంది ఇది. రైతులు అంగీకరిస్తేనే భూములు సేకరిస్తామని, నిబంధనలకు అనుగుణంగానే సర్వే చేపట్టామని కంది తహసీల్దార్ రవికుమార్ స్పష్టం చేశారు. ఏమైనా అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేస్తే రైతుల సమక్షంలో మళ్లీ సర్వే చేస్తామని తెలిపారు. 741 సర్వే నంబర్లో 121 ఎకరాల 16 గుంటలకి మనము నోటిఫికేషన్ వేయడం జరిగింది. తర్వాత గ్రామసభ పెట్టడం జరిగింది. గ్రామస్తులతో చర్చించడం జరిగింది. వాళ్ళు కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా వాళ్ళు రేట్ పెంచమని చెప్పారు, ఎకరానికి 2 కోట్ల వరకు. అదేవిధంగా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వమని చెప్పారు. దాన్ని కూడా మేము పరిశీలిస్తామని చెప్పాము. అందులో భాగంగా వాళ్ళందరూ అంగీకరించడం జరిగింది. ఇప్పుడు మొన్న 19వ తారీఖు మనం డిక్లరేషన్ వేసాము, ఫైనల్ డిక్లరేషను. ఏమైనా అభ్యంతరాలు ఉన్నా వాళ్ళ తరపున
ఇవ్వవచ్చని తెలియజేయడం జరిగినది. అలాంటివి వచ్చినాయి. ఎవరన్నా ఇంతవరకు ఎటువంటి దరఖాస్తులు రాలేదు. మనము వేసి కూడా 7-8 డేస్ అయింది. ఇంతవరకు అట్లాంటివి మా దృష్టికి వస్తే తప్పకుండా మేము చర్య తీసుకుంటాం. ఏళ్లుగా సాగు చేస్తున్న ఈ భూములే తమ జీవనాధారమని, బహిరంగ మార్కెట్ విలువను బట్టి ధరను కేటాయించాలని రైతులు కోరుతున్నారు. రిజిస్ట్రేషన్ శాఖలో డాక్యుమెంట్ రైటర్ల ప్రమేయాన్ని తగ్గించి కొనుగోలుదారుడే ప్రక్రియను పూర్తి చేసుకునేలా సర్కార్ వన్ టైం పాస్వర్డ్ విధానాన్ని అమలులోకి తెచ్చింది. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో కొత్త విధానంపై అవగాహన కల్పిస్తూ సలహాలిచ్చేలా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా అమలుకు నోచుకోవట్లేదు. దీంతో కొనుగోలుదారులకు వచ్చిన ఓటీపీని దస్తావేజు లేఖరులకు చెప్పి వారి ద్వారానే రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద జరుగుతున్న అవినీతిని అరికట్టేందుకు సర్కార్ ఓ అడుగు ముందుకేసింది. కానీ ఆచరణలో లోపాలతో వినియోగదారులకు తిప్పలు తప్పట్లేదు. ఓటీపీ విధానంతో కొనుగోలుదారులు నేరుగా రిజిస్ట్రేషన్ చేయించుకునేలా ప్రభుత్వం సౌలభ్యం కల్పించింది. ఇదంతా బాగానే ఉన్నా నల్గొండ జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఎక్కడా కనిపించట్లేదు. కాస్త చదువుకున్న వారైనా నేరుగా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేస్తే పని పూర్తయ్యే పరిస్థితులు లేవు. సొంతంగా వెళ్తే ఫలానా దస్త్రాలు లేవు, అవి కావాలి ఇవి కావాలి అంటూ అధికారులు కొర్రీలు పెట్టడం సాధారణమైంది. దస్తావేజు లేఖరులు, వారి ఏజెంట్లు, దళారులు అడిగిన కాసులు ముట్టజెబితేనే ఫైలు ముందుకు కదులుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో మధ్యవర్తులను ఆశ్రయించి స్థిరాస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వస్తోంది. రిజిస్ట్రేషన్ కోసం ముందుగా ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఇందులో కొనుగోలుదారు, అమ్మకందారు వివరాలు, భూమి వివరాలు పొందుపరచాలి. తర్వాత ఆ దస్తావేజులు సబ్ రిజిస్ట్రార్ వద్ద పరిశీలన, కంప్యూటరీకరణ, చెక్లిస్ట్ ప్రక్రియకు వెళ్తాయి. మళ్లీ సబ్ రిజిస్ట్రార్ వద్దకు రాగానే ఆయన తన వేలిముద్ర ద్వారా లాగిన్ చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభిస్తారు. ఫోటోలు దిగడం, వేలిముద్రలు వేయడం వంటి పనులు కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. వీటన్నింటిపై సరిగ్గా అవగాహన కల్పించేవాళ్లు లేకపోవడంతో చాలా మంది ప్రైవేటు రైటర్ల వద్దకు వెళ్లి అక్కడే డాక్యుమెంటేషన్ చేయిస్తున్నారు. వారు అన్నీ కలిపి ప్రభుత్వ రుసుముల కంటే అదనంగా బాదుతున్నారని స్థానికులు చెబుతున్నారు. గతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ మధ్యలో ఉండేటటువంటి ఏజెంట్స్, తర్వాత అక్కడ ఉండేటటువంటి రిజిస్ట్రార్ మధ్యలో ఒప్పందం కుదిరి ఒక ఫైల్కి ఇంత అని చెప్పనేటటువంటి విధంగా కస్టమర్ మీద ఛార్జెస్ వేసేటటువంటి పరిస్థితి ఉండే. గతంలో ఉన్నటువంటి పద్ధతులు కాకుండా ఓటీపీ విధానం తీసుకొచ్చి ఓటీపీలో వీళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఫైల్ సబ్మిట్ చేసి ఓటీపీ నెంబర్ యాడ్ చేసేసేస్తే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిపోయేటటువంటి పరిస్థితి ఉండే. ఇప్పుడున్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ టెక్నాలజీకి సంబంధించినటువంటి దాని మీద అవగాహన లేకపోవడంతో మళ్ళీ మీడియేటర్ని సంప్రదించేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దాంతో మళ్ళీ 3,000 నుంచి 5,000, 6,000 రూపాయలు మళ్ళీ ఏజెంట్స్ తీసుకునేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అంటే అవినీతి రూపం మార్చుకుంది తప్ప, స్వరూపం మార్చుకుంది తప్ప అవినీతి మాత్రం ఆగినటువంటి పరిస్థితి ఏమీ లేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఓటీపీ విధానంతో ఆన్లైన్లో దస్తావేజులను ఉపయోగించుకునేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. చివరకు తమ దస్తావేజు సరిగా ఉండాలంటే ప్రైవేటు రైటర్ల వద్దకు వెళ్లాలని సబ్ రిజిస్ట్రార్ సిబ్బందే పంపిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. కార్యాలయ వేళలు ముగిసిన తర్వాత డాక్యుమెంట్కు ఇంత అని పంపకాలు చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఓటీపీ విధానంపై అవగాహన కల్పించాలని కోరుతున్నారు. ప్రజలకు అవగాహన కల్పించే దగ్గర లేదా ఏదైనా సహకారం అడిగే దగ్గర రిజిస్టర్ ఆఫీసులో ఎవరు లేని పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం ఏదైనా ఒక దాన్ని కొత్త పద్ధతిలో తీసుకురావాలనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి విధానాన్ని ప్రజలకందరికీ అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలంటే బాగుంటుందని చెప్పేసి కోరుతా ఉన్నాం. రిజిస్ట్రేషన్, ఇతర సేవల కోసం లేఖరులు, ఏజెంట్లు, దళారులను సంప్రదించాల్సిన అవసరం లేదని నల్గొండ ఇన్ఛార్జి సబ్ రిజిస్ట్రార్ వెంకటరెడ్డి తెలిపారు. కార్యాలయానికి వచ్చి సందేహాలు అడిగితే పూర్తి సమాచారం అందించేలా సిబ్బంది అందుబాటులో ఉన్నారని అంటున్నారు. పార్టీలు డైరెక్ట్ రైటర్స్ని అప్రోచ్ కాకుండా వాళ్ళ యూజర్ క్రియేట్ చేసుకొని వాళ్ళ దాంట్లోనే డేటా కొట్టుకొని వచ్చినచో వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్న డాక్యుమెంట్ ఒకలా అన్ఎక్స్పెక్టెడ్గా ఆగిపోతే వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ తెల్లారి రీషెడ్యూల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటాయి. ఈ ప్రస్తుతానికైతే చాలా వరకు పార్టీల ఐడీలని క్రియేట్ చేసుకొని వాళ్ళు చేయడం జరుగుతున్నది. ప్రస్తుత విధానంలో మాకైతే ఇలాంటి ఇబ్బందులు అయితే జరగడం లేదు. కొన్ని అప్పుడప్పుడు వస్తున్నాయి, అది సార్ట్అవుట్ చేసేస్తున్నాం. గతంలో అంటే పార్టీలు తెలియక డైరెక్ట్ రైటర్స్ కాడిపోతే వాళ్ళ ఐడీలో క్రియేట్ చేసేది. సిస్టమ్ కొత్తగా తీసుకొచ్చినారు ఒక 10 days బ్యాక్.
మా రైటర్స్ కూడా వాళ్ళ దాంట్లో ఏమి కొట్టట్లేరు. పార్టీల ఐడి వాళ్ళ ఫోన్ నెంబర్తో ఐడి క్రియేట్ చేసి వాళ్ళ దాంట్లోనే కొట్టి పంపించేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఓటీపీ విధానంపై అవగాహన కల్పిస్తే అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా సేవలందుతాయని వినియోగదారులు కోరుతున్నారు.